హలో అందరికి గుడ్ మార్నింగ్. పొద్దున ఆకులు ఎందుకు తెంపుతున్నానంటే బ్రేక్ఫాస్ట్ కోసం. అలాగని ఆకులు తింటాం అనుకోకండి, బ్రేక్ఫాస్ట్ లోకి వాడడానికి అంటారు కదా, దాని ఆకులు. వారంకి ఒకసారి అయినా ఈ వైట్ సాస్ పాస్తా ఉండాల్సిందే. నాకు మా ఆయనకు అంత ఇష్టం. ఆకులు తెంపుకొని నీట్ గా వాష్ చేసుకొని పాన్ మీద వేడి చేస్తే ఇట్లా గట్టిగా అయిపోతాయి. తర్వాత దాన్ని ఇట్లా మ్యాష్ చేస్తే పౌడర్ అయిపోతుంది. ఇంకా ఫ్రెష్ ఆరిగానే రెడీ. స్టవ్ మీద కడాయి పెట్టుకొని బటర్ వేసుకొని దాంట్లో 1/2 స్పూన్ మైదా వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయ్యాక దాంట్లో 1.5 కప్ మిల్క్ వేసుకోండి. కాచి చల్లారి పెట్టుకున్న పాలు వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇట్లా కొంచెం థిక్ అయ్యాక దీంట్లో ఉప్పు, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం మిరియాల పొడి వేసుకోండి. అంతా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా కూడా వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం చీజ్ వేసుకోవాలి. మీరు గ్రేట్ చేసి అయినా వేసుకోవచ్చు, ఇలా స్లైసెస్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర స్లైసెస్ ఉన్నాయి కాబట్టి ఇట్లా వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర క్యాప్సికమ్ కార్న్ ఉంటే అది కూడా రోస్ట్ చేసి వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలే. అంతే, మన వైట్ సాస్ పాస్తా రెడీ. క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.